నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. కిందటి వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ వీడియోలో సిజేరియన్ ముహూర్తాలకి నియమాలు, అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అలానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ సిజేరియన్ ముహూర్తాలకి జ్యోతిష్యం వర్తిస్తుందా లేదా అన్నది, ఆ అంశాలు కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక చాలా మంది గమనించని ఒక ముఖ్యమైనది ఏంటి అంటే మాతృగండము. సిజేరియన్ ముహూర్తం ఎన్నుకునేటప్పుడు మాతృగండం అన్న అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఇది చాలా మంది చేయరు, కానీ ఇది చాలా ముఖ్యమైనది. ఏ విధంగా మనం ఈ మాతృగండం లేకుండా ముహూర్తాన్ని ఎంచుకోవాలో కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక ఈ సిజేరియన్ ముహూర్తాలకు నియమాలు, అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క అంశాన్ని పరిశీలిద్దాం. మొదటిగా వారు ఇచ్చినటువంటి తేదీలను గమనించుకోవాలి. అంటే డాక్టర్ గారు సూచించినట్టుగా వారికి అంటే ఈ 3 రోజుల్లో చేసుకోవచ్చను, 7 రోజులను, 10 రోజుల్లోపు చేసుకోవచ్చని వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ గారు సూచించినటువంటి ఆ తేదీల గడువును మనం ముఖ్యంగా గమనించుకోవాలి. ఆ తేదీల గడువులో గ్రహ బలాలు ఎలా ఉన్నాయి అన్నది గమనించుకోవాలి. అంటే గోచారంలో గ్రహ బలాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది గమనించుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఆ సిజేరియన్ జరిగే ఆ హాస్పిటల్ ఉన్నటువంటి లొకేషన్ ఆధారంగా చూసుకోవాలి. అంటే ఏ ఊర్లో అయితే ఆపరేషన్ జరుగుతుందో ఆ హాస్పిటల్ లొకేషన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను ఒకసారి మీకు అంటే ఇప్పుడు ఈ వీడియో నేను చేసే సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి గమనించినట్లయితే సూర్యుడు 3 డిగ్రీలలో అంటే మేషంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. అదేవిధంగా చంద్రుడు కూడా 0 డిగ్రీల్లో బలంగా ఉన్నారు. ఇక కుజుడు 11 డిగ్రీల్లో. చూడండి, వీళ్ళ ముగ్గురు గురుపాలిత గ్రహాలు ఉంటుంది. అంటే గురుపాలిత గ్రహాలు కొంచెం పర్వాలేదు. ఇక బుధుడు శనిపాలిత గ్రహం 8 డిగ్రీల్లో ఉండడం, అదేవిధంగా ఇక గురువు 22 డిగ్రీల్లో అంటే తక్కువ బలంతో ఉండడం, ఇక శుక్రుడు 27 డిగ్రీల్లో బలం తక్కువగా ఉండడం, శని 13 డిగ్రీల్లో ఉండడం, ఇంకా రాహు కేతువులు ఇద్దరు అంటే ఒకరు శుభగ్రహంగా ఉంటారు కాబట్టి పర్వాలేదు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రహ బలాల రీత్యా ఈ ఎక్కువ బలంగా శనిపాలిత గ్రహాలు ఉన్నాయా, గురుపాలిత గ్రహాలు ఉన్నాయా అన్నది చూసుకోవాలి. ఒక గురువు కన్నా శని ఒక్కరు బలంగా ఉన్నారు. తర్వాత సూర్య చంద్రులు చాలా బలంగా ఉన్నారు. ఇక కుజుడు కూడా బలంగానే ఉన్నారు. ఇంకా దశానుకూలత ఉన్నట్లయితే శని బుధ దశలు ముందైపోతాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేండి. ఇక దీనితో పాటు ఏదైనా అనుకూలతలు కూడా మనం గమనించుకోవాలి. అంటే శని ఏదైనా గురుపాలిత గ్రహాలను చూడడం పక్కచూపుతో జరుగుతుందా, లేదు. అదేవిధంగా గురువు చూడడం జరుగుతుందా, అంటే గురువు 9వ చూపుతో రాహువును చూస్తున్నారు. ఇది గురుపాలిత లగ్నానికి ఒక అనుకూలమైన విషయం. అది కూడా ఒకటి గమనించుకున్నాం. ఇక సూర్య చంద్ర శుక్రులు ఒకే రాశిలో ఉన్నారు. అక్కడ శుక్రుడి కన్నా సూర్య చంద్రులు బలంగా ఉన్నారు. ఇది ఒకటి మంచిది. ఇక కుజ బుధ శనులు ఉన్నారు. ఇక్కడ గ్రహ బలాలను మొదటిగా మనం గమనించుకున్నాం. ఇప్పుడు ఈ గ్రహ బలాల ఆధారంగా పాలిత లగ్నాన్ని ఎన్నుకోవాలి. పాలిత లగ్నం అంటే గురుపాలిత లగ్నమా లేక శనిపాలిత లగ్నమా అన్నది ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే గ్రహ బలాల్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు మనం చూసినటువంటి పరిస్థితి ఆధారంగా కొంచెం గురుపాలిత గ్రహాలకు డామినేషన్ అన్నది ఎక్కువ ఉంది. శనిపాలిత గ్రహాలు కూడా బలంగానే ఉన్నాయి. అంటే బుధుడు శని కొంచెం బలంగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎక్కువ మనకి డామినేషన్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా దశానుకూలతలో మనం చూసుకున్న శని బుధ దశలు ముందయ్యే విధంగా నక్షత్రాన్ని ఎన్నుకుంటే ఇక గురుపాలితలకే ఇక్కడ బెనిఫిట్ అన్నది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే అండి. లేదు వృషభ లగ్నం ఇలాంటి లగ్నాలు అయితే సూర్యుడు కూడా శుభగ్రహంగా ఉంటారు కాబట్టి ఆ స్థానాలను బట్టి అది అనుకూలంగానే ఉండొచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఈ గురుపాలితమా లేదా శనిపాలిత లగ్నమా అన్నది ఎంచుకోవాలి మొదటిగా గ్రహ బలాలను బట్టి. ఇక అనుకూల నక్షత్రాన్ని ఎంచుకోవాలి. అనుకూల నక్షత్రం అనేది ఎందుకు
ప్రారంభ దశ అన్నది చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం ఆధారంగా నిర్దేశించబడుతుంది కాబట్టి నక్షత్రాన్ని ఎన్నుకోవాలి. మంచి దశానుకూలత ఉండడానికి మనకు గురుపాలిత లగ్నాలకు గురు నక్షత్రము, అదేవిధంగా శనిపాలిత లగ్నాలకు శుక్ర నక్షత్రం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు శుభగ్రహంగా ఉంటారు, జీవితాంతం శుభ ఫలితాలు ఇస్తారు. వెంటనే శని బుధ దశలు అయిపోతాయి. ఆ విధంగా దశానుకూలత అన్నది ఉంటుంది. ఇక ఈ శనిపాలిత లగ్నాలకు శుక్రుడు శుభగ్రహము, జీవితాంతం శుభ ఫలితాలు ఇస్తారు. ఇక చిన్నప్పుడే సూర్య చంద్ర కుజ దశలు అయిపోతాయి. అంటే పాపగ్రహాలు త్వరగా అయిపోయి శుభగ్రహాలు మిగిలి ఉండడాన్ని దశానుకూలత అని అంటారు. కాకపోతే ఇక్కడ ఒక వృషభ లగ్నానికి సూర్య నక్షత్రం కూడా ఎన్నుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు కూడా శుభగ్రహం కాబట్టి వీరికి ఇంకొంచెం దశానుకూలత బాగుంటుంది. అంటే గురుదశ కూడా చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి. ఈ దశానుకూలత గురించి మన ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లో చెప్పడం జరిగింది. జాతక విశ్లేషణ, జాతకం ఎలా చూడాలి అనే ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది, గమనించగలరు. ఈ నక్షత్రాన్ని ఎన్నుకున్న తర్వాత లగ్నాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంకండి లగ్నంని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ లగ్నం ఎంచుకునేటప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా గ్రహాధిక్యత అంటే మంచి గ్రహాధిక్యత కలిగినటువంటి లగ్నం అయితే అనుకూలంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మనకున్నటువంటి 9 నవగ్రహాల్లో 5 శుభగ్రహాలు ఉన్నటువంటి లగ్నాలు మనకు అనుకూలంగా ఉంటాయి. అంటే గురుపాలిత లగ్నాలలో వృశ్చికము, మేషము, అదేవిధంగా శనిపాలిత లగ్నాలలో వృషభము, తుల. ఈ లగ్నాలకు 5 శుభగ్రహాలు, 4 పాపగ్రహాలు ఉంటాయి. అంటే శుభగ్రహాలు ఎక్కువ ఉన్నాయి అంటే లాలించి పాలించే గ్రహాలు ఎక్కువ ఉన్నాయి. అంటే జీవితంలో శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఎక్కువ, అశుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాధిక్యత కలిగినటువంటి లగ్నాలను వీలైనంత వరకు ఎన్నుకోవడం మంచిది. ఒకవేళ అనుకూలత లేనట్లయితే అంటే ఆ భావాలలో పాపగ్రహాలు బలంగా ఉన్నట్లయితే వేరే లగ్నాలు కూడా ఎన్నుకోవచ్చు. ముఖ్యంగా కొంతవరకు ఈ అనుకూలత ఈ లగ్నాలకు ఉంటుంది కాబట్టి ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది. ఇక బాలారిష్టాలు కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్య, ఆయుష్ సంబంధించినటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా చూడడానికి ముఖ్యంగా 1, 2, 6, 7, 8, అదేవిధంగా 12 ఈ స్థానాలలో పాపగ్రహాలు లేకుండా చూసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ స్థానాలన్నీ ఆరోగ్యానికి, ఆయుష్కు లోటు కలిగించే స్థానాలు కాబట్టి ముఖ్యంగా ఈ స్థానాలలో పాప గ్రహాలు లేకుండా అదేవిధంగా వీక్షణలు కూడా గమనించుకోవాలి. ఇక దానికి తోడు బాల్య కారకుడు అయినటువంటి చంద్రులను గమనించుకోవాలి. అందుకోసం వీలైనంత వరకు చంద్రుడు శుభగ్రహంగా ఉన్నటువంటి లగ్నాన్ని ఎన్నుకోవడం, లేదా ఈ చంద్రుడు శుభులకు కట్టుబడి ఉండే విధంగా చూసుకోవాలి. అలానే కర్కాటకం, చంద్రుడి ఇల్లైనటువంటి కర్కాటకాన్ని కూడా గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ స్థానాలను గమనించాలి. అదేవిధంగా చంద్రుడు ఇంటిని గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ స్థానాలను ఎందుకు ఎక్కువగా చెప్పడం జరుగుతుంది అంటే చాలామంది యోగ జాతకులకు జన్మనివ్వాలని లేదా ముహూర్తం పెట్టాలని అనుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఎక్కువగా ఈ స్థానాలను అంటే దోషాలను మర్చిపోతూ ఉంటారు. ముందు ఆరోగ్యము, ఆయుష్ ఉంటేనే కదా ఏదన్నా సాధించగలరు. కాబట్టి ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఈ స్థానాలలో పాపగ్రహాలు లేకుండా ఉండడం, వీలైనంత వరకు శుభగ్రహాలు ఉండే విధంగా ఉంటే మంచిది. ఇక దానితో పాటు
చతుర్థ దశమాలలో అదేవిధంగా కోణాలలో 1, 5, 9 దానికన్నా చాలా ముఖ్యమైనది 7, 8 స్థానాల్లో కనీసం శుభగ్రహాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ అన్నిటిలోకి 7, 8 స్థానాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే సప్తమాష్టమాలు 2 మైథున నిద్ర హారములు కలుగు స్థానములు. చూడండి గురువుగారు కూడా మనకి ఈ 2 స్థానాలలో సప్తమాష్టమాలలో రెండిట్లోనూ పాపగ్రహాలు ఉన్నట్లయితే మానవుని జీవితము వ్యర్థ భాజనము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సరైన నిద్ర, సరైన ఆహారము, అంటే కామ సౌఖ్యం కానివ్వండి, ఎక్కువగా ఇహసుఖాలు కానివ్వండి, ఓకేండి, ఇవన్నీ మానవునికి అత్యావశ్యకాలు ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఈ 7, 8 స్థానాలలో కనీసం ఒక్క స్థానంలోనైనా ఈ ఒక శుభగ్రహం ఉండే విధంగా ఎంచుకోవాలి. అందులోనూ ఇప్పుడు కలియుగం కాబట్టి ఎక్కువగా ఈ స్థానాలలోనే పాపగ్రహాలు ఉండడానికి, వైవాహిక జీవితాల్లో ఎక్కువగా సమస్యలు ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా సప్తమాష్టమాలకి ప్రాధాన్యత అన్నది ఇవ్వవలసి ఉంటుంది. ఇక దాని తర్వాత ఈ బ్రహ్మస్థానము, అంటే అదేవిధంగా కుటుంబ స్థానము, ఇది మనకు స్థిరాస్తులను, అదేవిధంగా బంధుమిత్రులను, ధనకనక వస్తు వాహనాలను సూచిస్తుంది. ఇక దశమము కీర్తి ప్రతిష్టలు, స్వయార్జితము, కాబట్టి ఈ స్థానాన్ని కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇక లగ్నము ఆరోగ్యము, దేహశక్తి, పంచమము విద్యాశక్తి, సమయస్ఫూర్తి, అదేవిధంగా నవమము ధనశక్తి, అదృష్టం. కాబట్టి ఈ స్థానాలలో వీలైనంత వరకు అప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని ఆధారపట్టి, అంటే అప్పుడున్నటువంటి గ్రహ స్థితులను ఆధారంగా లగ్నాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక చాలామంది గమనించని ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే తల్లి జాతకాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకు? ఏదైతే మనం సిజేరియన్ ముహూర్తం అని అనుకుంటున్నామో అదే ముహూర్తం తల్లికి ఆపరేషన్ ముహూర్తం అవుతుంది. తల్లికి అదే ఆ రోజు శస్త్రచికిత్స జరిగే ముహూర్తం అవుతుంది. బిడ్డకు అది జనన ముహూర్తం అవుతుంది. చూడండి, ఒకే ముహూర్తం అంటే రెండు విధాలుగా పనిచేస్తుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యత అన్నది ఉంటుంది. దీనికి ముందు సిజేరియన్ ముహూర్తానికి చతుర్థము మాతృస్థానము, అదేవిధంగా చతుర్థ అధిపతి మాతృకారకుడు చంద్రుడు. ఇక చంద్రుడి ఇల్లు కర్కాటకం కూడా చూసుకోవడం మంచిది. చూడండి, ఈ 4 చెల్లినట్లయితే దాన్ని మాతృగండంగా చెప్తాము. కాబట్టి ఖచ్చితంగా సిజేరియన్ ముహూర్తంలో ఈ మాతృగండం లేకుండా చూసుకోవాలి. ఇక తల్లి జన్మలగ్నాత్ శుభగ్రహాలను, పాపగ్రహాలను తెలుసుకోవాలి. ఆ సిజేరియన్ ముహూర్తం ఏ రోజైతే ఏ లగ్నంలో అయితే నడుస్తుందో ముఖ్యంగా ఆ లగ్నాత్ పంచమంలో తల్లి జన్మలగ్నాత్ పాపగ్రహాలు లేకుండా చూసుకోవాలి. తల్లి జన్మలగ్నాత్ ఆ సిజేరియన్ ముహూర్తానికి పంచమంలో పాపగ్రహాలు లేకుండా చూసుకోవాలి. అందులోనూ ముఖ్యంగా అష్టమాధిపతులు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అన్ని లగ్నాలకు షష్టమాధిపతి, అష్టమాధిపతి పాపగ్రహాలు కాదు, బలంగా పాపగ్రహాలుగా ఈ అష్టమాధిపతులు లేకుండా చూసుకోవాలి. ఉన్నట్లయితే చాలా ఎక్కువగా ఇబ్బందులు అన్నవి చూడవలసి వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు సిజేరియన్ ముహూర్తం అన్నది తల్లికి ఆపరేషన్ ముహూర్తం అవుతుంది. దాన్ని బట్టి తల్లి ఆరోగ్యం, తల్లి ఆయుష్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా ముఖ్యంగా దీన్ని గమనించాల్సి ఉంటుంది. కాకపోతే ఇది ఎక్కువ మంది గమనించరు. ఇది చాలా ముఖ్యమైనది. దీని తర్వాత చివరిగా లగ్నం మనకు 30 డిగ్రీలు ఉంటుంది. అంటే సుమారు ఒక 2 గంటల వ్యవధి ఉంటుంది. కాబట్టి అందులో కూడా మంచి
సమయాన్ని ఎన్నుకోవడానికి మనం అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది. అంటే శుభగ్రహం యొక్క అంశాలలో వీలైనంత వరకు ముహూర్తం అన్నది ఉంచుకోవడం మంచిది. శుభగ్రహం యొక్క అంశాలు గమనించుకొని ఆ అంశాలలో ముహూర్తాన్ని ఉంచుకోవడం మంచిది. ఏదైతే మనం ఎంచుకున్నటువంటి సిజేరియన్ ముహూర్త లగ్నానికి శుభగ్రహాల అంశాలను ఎన్నుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు వృశ్చిక లగ్నం అయితే సూర్య, చంద్ర, కుజ, గురు, అదేవిధంగా కేతు. లేదు వృషభ లగ్నం ఎంచుకున్నట్లయితే సూర్య, శని, బుధ, రాహు, శుక్ర అంశాలు. ఈ విధంగా ఆ లగ్నాత్ శుభగ్రహాల అంశాలను ఎన్నుకోవచ్చు. ఈ అంశ బలాన్ని తెలుసుకోవడానికి కూడా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. సింపుల్ ఫార్ములా. ఏదైతే ఏ అంశాలు అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ గ్రహం యొక్క దశ సంవత్సరాలని తెలుసుకోవాలి. 0.25తో దాన్ని భాగించాలి. అంటే 0.25 ఇంటూ ఒకవేళ శుక్ర అంశం అనుకుంటే శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు కాబట్టి 5 డిగ్రీలు వస్తుంది. అంటే చివరి 5 డిగ్రీలు 25 డిగ్రీల 1 నిమిషం నుండి 30 డిగ్రీల వరకు శుక్ర అంశ. అదే గురు అంశ అనుకుంటే ఇంటూ 16 చేసుకుంటే 4 డిగ్రీలు వస్తుంది. ఈ విధంగా ఆ అంశాలని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఎక్కువ మందికి ఉండే సందేహం, ఈ సిజేరియన్ ముహూర్తం ద్వారా జన్మించినటువంటి శిశువుకు జ్యోతిష్య శాస్త్రం వర్తిస్తుందా వర్తించదా అని. ఇక్కడ ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి. వారి వారి ప్రారంధాన్ని బట్టి భగవంతుడు జనన ముహూర్తాన్ని నిర్దేశించడం జరుగుతుంది. ఈ జ్యోతిష శాస్త్రాన్ని భగవంతుడు మనకిచ్చినందుకు మనకు ఒక అవకాశంగా దీన్ని భావించుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిథునంలో గురువు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు. మనకు ఆ ప్లేస్మెంట్స్ నచ్చలేదు అనుకోండి, మనం మార్చలేము. ఓకేనండి. ఇంకోటి ఏంటి అంటే డెలివరీ టైం అన్నది ఒక 3 రోజులు, ఒక వారము, ఒక 10 రోజులు ఇస్తారు. ఓకేండి. అంటే ఈ వారంలో చేసుకోవచ్చు అని డాక్టర్ గారు సూచిస్తారు. మనం ఆ వారంలోనూ, ఆ 10 రోజుల్లోనూ, లేదా ఆ 3 రోజుల్లోనూ ఉన్నటువంటి గ్రహచారాన్ని బట్టి అనుకూలంగా ఉన్నటువంటి లగ్నాన్ని, అదేవిధంగా అనుకూలంగా అంటే దశానుకూలత కలిగే అటువంటి నక్షత్రాన్ని ఎన్నుకుంటున్నాం. అంతేగాని మనం ఇక్కడ గ్రహాల ప్లేస్మెంట్స్ మార్చలేం కదా. అంటే ఇప్పుడు మిథునంలో ఉన్నటువంటి గురువు నచ్చలేదని గురువుని తీసుకొచ్చి కర్కాటకంలో పెట్టలేం, అదేవిధంగా శనిని ఈ తులలో కూడా పెట్టలేం. ఓకేనండి. సో ఇక్కడ మనం కేవలం అప్పుడున్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఈ శాస్త్రాన్ని భగవంతుడు మనకి ఇచ్చినందుకు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా ఆయుష్కి సంబంధించిన దోషాలు లేకుండా ఇంకేదన్నా వీలుంటే కొంచెం మంచి కాంబినేషన్స్ ఉండే విధంగా మనం ముహూర్తాన్ని ఎంచుకుంటున్నాము. ఇక్కడ మనమేదో ముహూర్తం పెట్టాము అని అనుకోకూడదు. భగవంతుడు మన ద్వారా మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినట్టుగా మనం భావించాలి. ఈ సిజేరియన్ ముహూర్తాలు అంటే జనన ముహూర్తాలు అన్నవి కొత్తవేం కాదు. మన పురాణాల్లో కూడా చాలా దగ్గర మనకు తారసపడుతూ ఉంటాయి. అంటే ఉత్తమమైన శిశువుకు జన్మనివ్వాలి అని చెప్పి, అంటే 10 మందికి ఉపయోగపడే వారికి జన్మనివ్వాలి అని పూర్వం చాలా మంది ఇది చేసి ఉన్నారు. ఇదేం కొత్తది కాదు. ఇక్కడ ముఖ్య గమనిక ఏమిటి అంటే ఈ శస్త్రచికిత్స జరిగే సమయంలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తినట్లయితే కేవలం డాక్టర్ గారి సలహాలను మాత్రమే పాటించాలి. ఎందుకు అంటే బిడ్డ మరియు తల్లి క్షేమమే ప్రధానమైనది. కాకపోతే భగవంతుడు మనకు ఈ శాస్త్రాన్ని ఇచ్చినందుకు కొంతవరకు మనం ప్రయోజనం పొందడానికి ఈ ముహూర్తాలను మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ కేవలం డాక్టర్ గారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే డాక్టర్ గారు సూచించినటువంటి సలహాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఏది జరిగినా దైవ నిర్ణయంగా భావించాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ కాన్సెప్ట్లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నా ఫ్రీ టైంలో మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీలో ఎవరైతే మీ పర్సనల్ కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక అదేవిధంగా మీలో ఎవరైతే లాజికల్గా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.